కొలాప్సెస్ అంటే నేను ఒక రకంగా వీటిని విధ్వంసాలు అంటాను. వీటన్నింటినీ కూడా కౌన్సిల్లో ప్రస్తావించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి 1-2 అంశాలు కాదు, ప్రతి దాంట్లో కూడా ఏ విధంగానైతే గత ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతనిచ్చిందో ఈ ప్రభుత్వం ఏ విధంగా అయితే వాటన్నిటిని కూడా ఇగ్నోర్ చేస్తా ఉందో వాటన్నిటిని కూడా ఎత్తి చూపే క్రమంలో ప్రధానంగా ఒక అంశం దగ్గర లోకేష్ గారు ప్రధానంగా అబ్జెక్ట్ చేస్తారు. ఆ అంశం ఏంటంటే మామూలుగా ఎవరు కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్, ప్రధానంగా హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి వచ్చేటప్పటికి ఏ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ కాదు. మరి అట్లాంటి పరిస్థితుల్లో 19 మంది వైస్ ఛాన్సలర్స్ ఉన్నప్పుడు 17 మంది వైస్ ఛాన్సలర్ ని బలవంతంగా వాళ్ళని బెదిరించి రాజీనామా చేయించినారనే పదాన్ని మనం మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ మినిస్టర్ చెప్పారు, మీ దగ్గర కనుక ఎవిడెన్సెస్ ఉంటే నాకు సబ్మిట్ చేయండి అని. నేను ఈ సందర్భంగా 4 ఎవిడెన్సెస్ ని ఈ రోజు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అందులో ప్రధానంగా ఒకటోది ఏంటంటే 19 మంది వైస్ ఛాన్సలర్స్ లో 17 మంది వైస్ ఛాన్సలర్స్ మూకుమ్మడిగా వీళ్ళ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత జూన్ 27వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ ఆ 3 రోజుల లోపల వీరందరూ కూడా రాజీనామా చేస్తా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దేశంలో గానీ రాష్ట్రంలో గానీ ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు దాని మీదనే ఒక ఎంక్వైరీ కమిటీ వేసి ఉండాలి. సరే, దాన్ని కూడా తీసేస్తాం. వీళ్ళు ఇచ్చినటువంటి రిజగ్నేషన్స్ లో ఏముంది, ఫస్ట్ లైన్ లోనే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది.